ఒక్క అవకాశం ఇవ్వండని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అనంతరం తన విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలందరికీ చేరువైందన్నారు. వైసీపీ మేనిఫెస్టో దాని ముందు తేలిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ 4000 రూపాయలను అందించడం ఎంతో గొప్ప కార్యక్రమం అన్నారు. మేనిఫెస్టోలో ఏ అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేని దొంగ ప్రభుత్వం వైసీపీ అన్నారు. 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు లాగేసుకునే వ్యక్తి జగన్ అని అన్నారు. ముఖ్యంగా గాజు గ్లాస్ గుర్తులు జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించడంతో తాను కోర్టుకు వెళ్లడం, తద్వారా విజయం సాధించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. నా వెంటే ఉన్నాడు, నాకు వచ్చింది గాజు గ్లాస్. గాజు గ్లాస్ ఎలాగొచ్చిందో తెలుసు, ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో తెలుసు. భగవంతుడు ఆ పక్షాన్ని ఉన్నా, న్యాయం ఆ పక్షాన్ని ఉన్నా, యాజ్ పర్ నార్మ్స్ ఎన్నికల నిబంధనలో ఆ పక్షాన్ని ఉన్నా, ఇక్కడ ఎవ్వరూ తప్పు చేయకుండా ఉంటే వాళ్ళు ఎందుకు అది లేచిపోద్ది? ఇక్కడ కోర్టు జడ్జిమెంట్ కాదు ఇస్తా. మనం అసలు క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు తప్పు చేశారు, ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓ అనడానికి నిదర్శనం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది. దీన్ని కోర్టుకి సమర్పించింది. కోర్టులో నేను వేస్తే కోర్టు ఇమీడియట్గా అడిగింది, నువ్వు బ్యాలెట్ని ప్రకటించకుండా ఇమీడియట్గా నీ రిపోర్ట్ ఏంటో నాకు ఎందుకు, ఏ రకంగా నువ్వు ఆ గ్లాస్ గుర్తుని కేటాయించావో నాకు నువ్వు కోర్టుకు సమర్పించని చెప్తే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ కమిషన్ కానీ ఇది తప్పు జరిగిందనేటటువంటి వాస్తవాన్ని తెలుసుకుని చాలా క్లియర్గా వాళ్ళు హైకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చారు. అసలు మేము గాజు గ్లాస్ గుర్తునే ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది కాబట్టి, పెయిర్ ఎలక్షన్ జరగదు కాబట్టి ఆ గుర్తు జోలికి అక్కడ పోవు అని చెప్పి, అంటే తప్పును ఎవడో ఒప్పుకోలేడు కదా. ఒప్పుకోలేక ఇక్కడ క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్ ఇవ్వడంలో పాపం గాజు గ్లాస్ లేచిపోయింది. ఈ గుర్తున్నా గుర్తు లేకపోయినా నాకు ఒరిగింది ఏమీ లేదు. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ ఓటేసేవాడు జ్యోతుల నెహ్రూ ఖచ్చితంగా ఓటేస్తాడు, సైకిల్ గుర్తు మీద ఓటేసేవాడు సైకిల్ గుర్తుకు వేస్తాడు. మేమిద్దరం పాతోళ్ళం కాదు. నేను అభ్యర్థిగా కొత్తోడినే, ప్రజా సేవకుడుగా పాతోడినే, అభ్యర్థిగాని పాతోడినే. సైకిల్ గుర్తు కూడా 40 సంవత్సరాలు పెట్టి ప్రజల్లో ఉన్నదే, ఇదే కొత్తగా పుట్టుకురాలా. కాబట్టి ఈ గుర్తు మీద కూడా అంటే అక్కడ తప్పు చేస్తున్నారు, అన్యాయం జరుగుతుంది, ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనతో వీళ్ళు వ్యవహరిస్తున్నారు, ఒత్తిళ్లకు లొంగి అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతో నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో న్యాయం జరిగింది.